రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే ఇక్కడ ఇవ్వాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా చూసుకున్నట్లయితే కేవలం వీళ్ళు వేసిందేమో 2 ఎకరాల వరకు అన్నమాట. చెప్పుకునే గొప్పదేమో ఇంత ఉంటాయి, ఇంత చేసినామని అయితే చెప్పుకుంటారు. కానీ చేసిందేమో చూసుకున్నట్టయితే చీమంతా గొప్పలు పొగడతలు మొత్తం చూసుకున్నట్టయితే కొండ అంతా చెప్పుకుంటారన్నమాట. ఏది మన వెంకన్న గోవింద తిరుపతి పుణ్యక్షేత్రం ఆ 7 కొండలంతా చెప్పుకుంటారన్నమాట. అంత బాగా చెప్పుకుండడం వల్లనే ఈరోజు రైతులను ఇంతవరకు నమ్మించడం అయితే జరిగింది. సో మరి రైతులను ఇంతవరకు ఇంత మభ్య పెడుతున్నారు ఏం పోయే కాలం తెలియదు అన్నమాట. సో రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇక్కడ చూసుకున్నట్టయితే పూర్తిగా ఇక్కడ రైతులు అయితే తిరుగుబాటు అయితే చేయడం అయితే జరుగుతుంది. సో కొంచెం మరి ఆలస్యంగా నిధులు విడుదల చేస్తారా అనే దానిపై అయితే మనకి ఇంకా క్లారిటీ అయితే రావలేదు. సో ఒకసారి అయితే క్లారిటీ అయితే వచ్చేసినట్లయితే ఇక్కడ మనకు ప్రభుత్వానికి మంచిది, మనకి ఒక తీర్పు ఇచ్చినట్లు ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే రైతులకు సంబంధించి ఇక్కడ రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు 5,000 కోట్లు అయితే నిధులు విడుదల చేసిందని అయితే గొప్పలు చెప్పుకున్న అయితే జరిగిందనమాట. ఆ 5,000 కోట్లు ఒకసారి అయితే నిధులు విడుదల చేసింది సంగతి ఒకసారి అయితే వెళ్ళినట్లయితే 1 ఎకరం వరకు అయితే అమౌంట్ అయితే విడుదల చేసిర్రు. 2 ఎకరాల వరకు 12,000 రూపాయల చొప్పున అమౌంట్ అయితే నిధులు బదిలీ చేయడం అయితే జరిగింది. మరి మిగతా నిధులకు సంబంధించి ఇక్కడ మనకు ఇంకా 4,000 కోట్లు ఉంటాయి అన్నమాట. దాదాపు 4,000 కోట్లు ఇంకా 10 ఎకరాల వరకు అంటే ఇవి ఏమాత్రం సరిపోవు అన్నమాట. సో చూసుకున్నట్లయితే మనం ఒకసారి అయితే కళ్ళు తెరుచుకొని అయితే నిజం అనేది ఒకసారి అయితే గ్రహించితే రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అనేది రైతులను ఏ రకంగా తీవ్రంగా ఎందుకు ఇంతవరకు ఇబ్బందులు పెడుతుందో ఒకసారి అయితే మన కళ్ళ ముందు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. సో రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అన్నమాట. సో మరి ఆ ఎన్నికలకు సంబంధించి అయినా కూడా మనకు నిధులు విడుదల చేసే అవకాశాలు ఏమైనా ఉన్నట్లయితే తెలుస్తుంది. మరి ఎంతవరకు అయితే మరి ఒక చర్చ అయితే సంబంధించి అయితే ఏం కూడా క్లారిటీ ఇవ్వడం లేదన్నమాట. సో రైతులను చూసుకున్నట్టయితే ఇప్పటికీ మరి యాసంగి ముగిసింది, మరి వానాకాలం సీజన్ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే పంట పొలాలు కూడా మళ్ళీ నాట్లు వేయాల్సిన సమయం వచ్చేసి కూడా ఆసన్నమైందన్నమాట. సో వానాకాలం సీజన్కి సంబంధించి ఇక్కడ అమౌంట్ అయితే విడుదల చేయాల్సి ఉంటుంది. సో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ అనేది చెల్లిస్తే బాగుంటుంది అన్నమాట. సో ఇట్లనే లేదు మేము ఇట్లనే చేసుకుంటూ పోతామంటే ప్రభుత్వం కుప్పగూలేలాగా చేసుకోవద్దన్నమాట. సో కుప్పగూలిందంటే మళ్ళీ అది ఈ జన్మలో మళ్ళీ అధికారంలోకి అయితే రాలేదన్నమాట. సో మరి కొంచెం విషయాలని గ్రహించి ఒకసారి వచ్చి మరి ప్రభుత్వం ఇప్పటికీ రైతులను పూర్తిగా మోసం చేయడం అయితే జరిగింది. మరి ఒకసారి ఆ మోసం గ్రహించి కూడా ఒకసారి అయితే ఏమైనా మార్పులు అనేవి చేసుకొని రావాల్సిన నిధులకు సంబంధించి మొత్తం నిధులు విడుదల చేస్తారా లేదా మరి ఇలానే కొనసాగించినట్లయితే ఇక్కడ మరి దాదాపు 70 లక్షల మంది రైతుల ఓట్లు ఉంటాయి అన్నమాట. సో ఏమాత్రం కూడా వెనుకడరని అయితే చెప్పుకోవచ్చు. సో రైతులు తలుచుకుంటే ఇక్కడ ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్న రైతులే తలుచుకుంటారు, ప్రభుత్వాన్ని కుప్పగూల కొట్టాలన్న రైతులే అవుతుంది అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. సో కొంచెం గ్రహిస్తే అందరికీ మంచిది. సో ఓకే గైస్, మళ్ళీ కలుసుకుందాం. ఇంతటితో సెలవు. జై హింద్. మళ్ళీ కలుసుకుందాం.